ఓయూలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. హాస్టల్స్ లో కనీస మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేసవి కాలంలో మంచినీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితుల్లో ఓయూ అధికారులు ఉన్నారని విద్యార్థులు మండిపడ్డారు. గత 15 రోజులుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్స్ లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతగాచింది. 107వ సంవత్సరాల జన్మదినాన్ని నిన్న చేసుకున్నానని చెప్పుకున్న వీసీ ప్రముఖ గెస్ట్ పిలిచిండు కదా. ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించింది. ఈ యొక్క యూనివర్సిటీలో అంగు ఆర్భాటాలతోటి 107 సంవత్సరాల జన్మదినం జరుపుకునేందుకని విద్యార్థులకు అంత ప్రశ్నిస్తుంది. అయ్యా, మీ ఇంట్లో ఉన్నారు కుటుంబాలు, మీ ఇంట్లో ఉన్నారు ఆడపిల్లలు, మీ ఇంట్లో ఆడపిల్లలకు ఒక తీరు, ఈరోజు ఉస్మానియా ఆడపిల్లలకు ఒక తీరా. వాళ్ళు పాపం మొరబెట్టుకుంటారు దాదాపు వారం రోజుల నుండి. అయ్యా సారు, అయ్యా మేడం, మాకు నీళ్ళు వస్తలేవు, మాకు మౌలిక వసతులైనా టాయిలెట్లో కూడా నీళ్ళు వస్తలేవు బరాబర్ అడిగితే వీళ్ళకు అహంకారం బలిపెక్కి మదమెక్కి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల సమస్యలు పట్టించుకోకుండా ఇక్కడ కళ్యాణ్ లక్ష్మణ మేడం లేడీస్ హాస్టల్ డైరెక్టర్ ఒక మహిళ ఉండి సాటి మహిళల యొక్క బాధ తెలుస్తారంటే యావత్ మహిళా లోకం సిగ్గుపడాలి. ఏ విధంగా గింత గౌరవమా ఈరోజు యూనివర్సిటీలో లక్షల లక్షల జీతాలు తీసుకొని విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వాల్సిన ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఇక వీసీ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, ఇక్కడ ఉన్న చీఫ్ వార్డర్ కావచ్చు, గర్ల్స్ హాస్టల్ డైరెక్టర్ కావచ్చు, రాత్రి పండుకోవడానికి కాదమ్మా మీకు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడానికి.